వరల్డ్ కంటెస్టెంట్ల ఇటు ములుగు రామప్ప దేవాలయ పర్యటనను వివాదాస్పదంగా చేస్తున్నారు. బీఆర్ఎస్ పై ఫైర్ అయ్యారు మంత్రి సీతక్క. స్వార్థ రాజకీయాల కోసం ప్రతి అంశాన్ని కూడా వక్రీకరించడం బీఆర్ఎస్ కు అలవాటుగా మారిపోయిందని మండిపడ్డారు సీతక్క. చిన్న విషయానికి కూడా తెలంగాణ సెంటిమెంట్ ను రుద్ది రాష్ట్ర ప్రతిష్టను దిగజార్చవద్దని, కోడిగుడ్డుపై ఈకలు పీకే ప్రయత్నం మానుకోవాలని అన్నారు. ఇక ఇవాంకా ట్రంప్ వచ్చినప్పుడు ఆమె వెంటే తిరిగిన నాయకుడు ఇలాంటి సంస్కృతి సాంప్రదాయాలు పాటించారో అందరికీ కూడా తెలుసని అన్నారు సీతక్క. సిగ్గుగా అబద్ధాలను వాడుకుంటా ఉన్నారు. అక్కడ ప్రభుత్వము వాళ్ళ కాళ్లకు నీళ్ళు ఇవ్వడము, కాళ్ళు కడుక్కున్నాక తుడుచుకొని రావడం. ఎందుకంటే అదంతా టెంపుల్ ప్రెమిసెస్ కాబట్టి మరి అంత 33 మంది బయట కాళ్ళు కడుక్కుంటే నీళ్లు వరదై పారుతాయని ఎవరి ప్లేట్ వాళ్లకు, ఎవరి చెంబు వాళ్లకు, ఎవరి టవల్ వాళ్ళకి ఇవ్వడం జరిగింది. అందరూ ప్రేక్షకులకు అందరికీ, తెలంగాణ సమాజానికి అందరికీ చెప్తున్నారు, తెలంగాణ ప్రభుత్వం కాళ్ళు కడిగిస్తే 33 మంది కడిగియాలి కదా. ఒక్క అమ్మాయి ఏదో ఈవెంట్ మేనేజ్మెంట్ నుంచి వచ్చిన అమ్మాయి ఆమె స్వతహాగా ఆ చెంబుతో నీళ్లు పోయడమో ఇంకోటి ఏదో చేస్తే అది ప్రభుత్వం మీద అంటగట్టడం సిగ్గనిపించట్లే మీకు? ఈరోజు మీరు ఈ వంక తోకలు పట్టుకున్నప్పుడు కానీ, మీ కవితమ్మ కాళ్ళ కాడ కలెక్టర్ను కూర్చోబెట్టుకున్నప్పుడు కానీ, మీ కేసీఆర్ గారు కలెక్టర్లతో కాళ్ళు మొక్కించుకోవడం కానీ, అదే కదా మీ దురహంకారము. ఆ దురహంకారాలకు వ్యతిరేకంగానే మేము పోరాడినము. ఈ తెలంగాణ పోరాటం చేసింది ఆ దురహంకారం. ఇప్పుడు మీకు అధికారం పోయిన తర్వాత ఆత్మీయతను, ఆలింగనాన్ని, ప్రేమను కూడా మరి ఏదో తెలంగాణ సెంటిమెంట్ను అడ్డం పెట్టుకొని మీరు తెలంగాణను తాకట్టు పెట్టిరని, తెలంగాణను ఇంకేదో చేసిరని, తెలంగాణ గౌరవం గురించి, తెలంగాణ ఆత్మగౌరవం గురించి మాట్లాడే నైతిక అర్హత మీకుందా?